పాస్టమ్మ గారు ఉదయాన్నే ఆమె వాక్యం ఇంగ్లీష్ సర్వీస్లో వాక్యం చెప్తుంది. మటన్ తీసుకురమ్మంది. నేనేదో హెల్ప్ చేద్దామని మటన్ కట్ చేసి కుక్కర్లో వేసి ఉడకేసాను కూడా. కానీ తర్వాత తెలిసింది, వచ్చింది రాదు, నిన్ను ఎవడు ఉడికేయమన్నాడు. నాకు వేరే ఆలోచన ఉండే ఆ మటన్ విషయంలో. నేనేమనుకున్న, భర్తగా ఏదో కొంచెం హెల్ప్ చేస్తే వచ్చి వండుతుందిలే అని నేను అనుకున్నా. ఇట్స్ ఆల్ గాన్. పాపం భర్తలు చాలాసార్లు నేను స్టోరీ విన్నా. పాపం వాడెవడో భార్యని ఇంప్రెస్ చేయాలని ఆ యొక్క ఫ్రిడ్జ్లో ఉన్న పాలు తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి కాఫీ పెట్టిద్దాం అనుకున్నాడు. అది కొంతసేపటికి మాడిపోయింది. తీరా చూస్తే ఏమంటే అది ఇడ్లీ పిండి అంట. వాడు అది పాలు అనుకొని పెట్టాడు. దెబ్బతో వాడు పరారులోకి వెళ్ళిపోయాడు. పాపం రాత్రంతా నానబెట్టుకొని పండుకుందా. ఆమెను ఇంప్రెస్ చేయాలని పోయాడు. చాలాసార్లు భర్తలుగా భార్యని ఇంప్రెస్ చేయాలని ఏవేవో చేస్తాం. బట్ దే హ్యావ్ డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి. దాన్ని మనం ఏం చేయాలి? టుడే వీ వుడ్ హ్యావ్ గ్రేట్ వార్ ఉండొచ్చు. మా ఇద్దరి మధ్యలో ఒక భయంకరమైన పోరాటము జరిగి ఉండవచ్చు. వెన్ వీఆర్ ఇమ్మెచ్యూర్ పీపుల్, నేను నీకోసం చేశాను, నిన్నెవడు చేయమన్నాడని ఆమె, నేను నీకోసమే మంచి కోసమే కదా చేశానని ఈగోలకి వాటికి వెళ్ళామనుకోండి, ఈరోజు ఈ పరిశుద్ధ ఆదివారము ప్రశాంతంగా వచ్చి దేవుని వాక్యాన్ని వినలేను, ప్రభు బలలో పాలు పంచుకోలేము. చాలా సిల్లి విషయాలు మనము గోటితో పోయే వాటిని గొడ్డల దాకా తెచ్చుకునే ఇష్యూస్ ఇవి. ఓన్లీ వన్ థింగ్ చేసాం, దాని డ్యామేజ్ జరిగింది, దాన్ని ఏం చేయాలా? అమ్మా ఇది చేయి, నువ్వేమనుకున్నావు దాన్ని కూడా చేయని ఇంకొంచెం డబ్బులు మనకే ఇది, అది మనమే ఇంకొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి లెట్ ఇట్ బి డన్. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. ఇదే ఒకప్పుడు నేను పురుషుణ్ణి అనుకో, నేను నీకు ఏదో ఎవడు అసలు పొయ్యి కూడా తాకడు, అట్లాంటిది నేను తాకి ఇంత చేస్తే ఇంత గొడవ పడతావా నువ్వని తాను ఎదురు తిరిగితే ఆ వన్నెస్ ప్రాసెస్ అనేది ఎప్పటికీ జరగదు. ఐ హ్యావ్ టు, నా బాధ్యతలు, నా భారము, నా కష్టము నా భార్య భరిస్తున్నప్పుడు తన భారము, తన బాధ్యత, తన కష్టాన్ని భర్తగా నేను కూడా భరించాలి. దట్ మేక్స్ అస్ టు బికమ్ వన్. దట్ మేక్స్ అస్ టు గెయిన్ మోర్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ రిలేషన్షిప్. ఇది మనం సాధన చేయాలి. మ్యారేజెస్ అవి ఎవరో జ్ఞానంతో చెప్పేవి కాదు. ప్రభువు మీద ఆధారపడి, ఎందుకు నేను భార్యను విడనాడడం, భర్తను విడనాడడం న్యాయం అంటే న్యాయం కాదు. అది గాడ్ డిజైన్ చేశాడు. గాడ్ డిజైర్ ఏంటంటే విడిచిపోవడం కాదు, ఏకమవ్వడం అన్నది దేవుని చిత్తం. ఏకమవ్వడం దేవుని చిత్తం. కష్టాలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, తప్పులు జరిగాయి, ఇబ్బందులు జరిగాయని విడిచిపెట్టుకుంటా పోతే ఈ లోకంలో ఒక్క వివాహము కూడా ఉండదు. ఈరోజు నేను చాలామంది యవన బిడ్డలకు, ఆడబిడ్డలకు నేను చెప్తూ ఉంటా, తల్లి వీ హ్యావ్ టు బీ పేషెన్స్. నీకు ఆ ఓపిక లేకపోతే ఎలా? ఈరోజు నీ జనరేషన్ మొత్తం కూడా ఇన్స్టెంట్ జనరేషన్ అవ్వచ్చు గాక. ఒకప్పుడు ఆ యొక్క బియ్యం నానేసి, మినప్పప్పు నానేసి, వాటిని రుబ్బి ఆ యొక్క చేసి వాటిని ఇది చేస్తే దోసపిండి అయ్యేది. ఇప్పుడు ఇన్స్టెంట్ దోసపిండి దొరుకుతుంది. ఇన్స్టెంట్ చపాతీలు నువ్వు కవర్ ఓపెన్ చేసి కాల్చడమే. ఇంకా ఇన్స్టెంట్ దాటిపోయి ఇప్పుడు స్విగ్గీలో ఆర్డర్ పెట్టే జనరేషన్ వచ్చేసింది. నీకు ఏం కావాలో చెప్పు, వండుతుందేమో అనుకుంటాం మనం. ఆర్డర్ పెడితే ఇంటికి వచ్చేస్తున్నాయి. అట్లాంటి జనరేషన్లో మనం ఉంటున్నప్పుడు ఓపిక, వివాహము ఆ వన్నెస్ కావడానికి, విడిపోవడానికి నిమిషం అండి, గొడవ పెట్టుకోవడానికి నిమిషం అండి, ఆ భర్తలో సమస్యలు ఎత్తుకోవడం నిమిషం, భార్యలో దోషాలు వెతకడం నిమిషం. కానీ వన్నెస్ అవ్వాలి అంటే ప్రేమ సమస్త దోషాల్ని కప్పుతుంది. ఎంత కప్పాలి సార్? కప్పాలమ్మా. మీరిద్దరు జతపరచబడింది ఏకమవడానికే కానీ విడిపోవడానికి కాదు. ఎంత ఓర్చుకోవాలి సార్? ప్రేమ ఓర్చుకొనును. ఎంత? మీరు విడిపోవడానికే కానీ ఏకమవడానికి కాదనుకుంటున్నావా? ఓర్చుకోవాలి. ఏకమవడానికి ఏం చేయాలా? ఓర్చుకోవాలి. గాడ్ విల్ చేంజ్. పెళ్లి సంబంధాల్లో భార్య గురించి, భర్త గురించి, అవ్వబోయే అమ్మాయి గురించి చెప్పినప్పుడు మనం అనుకుంటాం, అబ్బా వాడు బటర్ఫ్లైలా కలలు కంటాం కదండి. అబ్బాయి చాలా మంచివాడండి, అబ్బాయికి ఏ అలవాట్లు లేవండి, అబ్బాయి వాడు అసలు ఎంత అమ్మా నాన్న మాట జవదాటకుండా ఉంటాడండి, అస్సలు మాట కోపం అంటే తెలియదండి అంటారు.
మనం అమ్మాయి అనుకుంటుంది, అబ్బా ఎంత గొప్ప కలర్ఫుల్ బటర్ఫ్లై కలలు గంటా ఉంటుంది. ఆ అమ్మాయి గురించి చెప్తారు, అసలు నోరే తెరవదండి అంటారు పాపం వాడికి. అవునా, అంత మౌనమైన భార్య దొరకడం ఎంత మంచిదో అనుకుంటాడు వాడు. తీరా పెళ్ళైన తర్వాత తెలుస్తుంది వీడికి కోపం తప్ప ఇంకోటి రాదు, ఆమెకు నోరు తప్ప ఇంకోటి లేదు. అప్పుడు ఆ యొక్క బాధల్లో ఒక్కసారిగా ఆడు బటర్ఫ్లై అనుకుంటే అది గొంగళ పురుగు అయిపోయింది ఆ భార్య. వీడు బటర్ఫ్లై అనుకుంటే గొంగళ పురుగు అయిపోయాడు. కానీ ఒక్కసారి ఆ వన్నెస్ అవ్వడానికి ఆ ప్రాసెస్కి టైం ఇవ్వండి. ఒక్కసారి అది గొంగళ పురుగు అని ఇసిరేయొద్దు, అది గొంగళ పురుగు అని పడేయొద్దు, అసహించుకోవద్దు, టైం ఇవ్వండి. ఒకరోజు ఆ గొంగళ పురుగు ఈ రిలేషన్షిప్లో నీకున్న ఓపిక, నీకున్న ప్రేమ, నీకున్న సహనం, నీకున్న లవ్, నీకున్న క్షమాపణ, నీకున్న ప్రార్థన, నీకున్న విశ్వాసం, నీకున్న ప్రేయర్ లైఫ్ ఏం చేస్తుంది? ఆ యొక్క అసహించుకునే ఆ యొక్క కాటర్ పిల్లర్ కూడా దేనిగా మారుతుంది? బటర్ఫ్లైగా. దట్స్ వై వీఆర్ కమింగ్ టు ద చర్చ్. అందుకే నా కుటుంబాన్ని అందమైన కుటుంబంగా మార్చుకోవడానికి మనం వస్తున్నాం. మన బంధాలని అందమైన బంధంగా మార్చుకోవడానికి దేవుని సన్నిధికి వస్తున్నాం. ఇక్కడున్న ప్రతి ఇంట ప్రతి ఒక్కరూ ఇక్కడ కూర్చున్న మన అందరికీ కూడా వివాహ సమస్యలు ఉన్నాయి, వివాహ విషయాల్లో బాధలు ఉన్నాయి, సంబంధాల్లో అనేక సార్లు పైకి బాగున్నట్టు కనపడుతున్నాం కానీ అంతర్గతంగా ఎవరూ బాగులేం. ఆ బాగులేని దాన్ని బాగు చేసుకోవడానికి ఈ వన్నెస్ ఏకమై శరీరమయ్యే ఆ ప్రాసెస్కి భర్తగా భార్యగా నన్ను నేను దేవుని యొక్క చిత్తంలో నన్ను నేను సమర్పించుకోవాలి ఆ మ్యారేజ్కి. అప్పుడు ఎప్పుడు కూడా భర్త నేను విడనాడతా, భార్య నేను వదిలేస్తానని అనరు. ఒక్కసారి ఎప్పుడైనా సమయం దొరికితే యవన బిడ్డలారా, కొత్తగా పెళ్ళైన వారులారా, మీ అమ్మమ్మనో నానమ్మనో కూర్చోబెట్టి అడగండి, అమ్మ నీ మ్యారేజ్లో సమస్యలు రాలేదా, నీ మ్యారేజ్లో ఇబ్బందులు రాలేదా అంటే మనం ఎదుర్కొన్న దానికంటే ఎక్కువ సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నారు. వాటిని కడుపులో దాచుకొని వాళ్ళ కుటుంబాలని వారు నిలబెట్టుకున్నారు. ఈరోజు ఎందుకు ఆ ఓపిక బిడ్డలకు లేకుండా పోతుంది? సమస్యలు వస్తాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆయనకు అనేకమైన అఫేర్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటన్నిటినీ కన్ఫెస్ చేసుకోవాలి, ఒకరినొకరం క్షమించుకోవాలి. నా ప్రభు నా యొక్క కుటుంబానికి నన్ను వన్నెస్ చేయగలిగిన ఒకడే ఒకడు నా ప్రభు. ఎలాగైతే 3 పేటల తాడు ఎలా త్వరగా తెగిపోదో, ఆ 3 ముళ్ళు నువ్వు వేయబడినప్పుడు ఒక ముడి నీవు అయితే, ఇంకొక ముడి నీ భార్య నీ భర్త అయితే, ఆ 3వ ముడి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభువు చుట్టూ మీరిద్దరూ కూడా పెను వేసుకొని ఒకరికొకరు ఏకమయ్యే ప్రాసెస్కి కొంచెం సమయం ఇస్తే ఆ కుటుంబాలు నిలబడతాయి.